ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చెప్తే అయ్యో పాపం అనిపించేలా ఉంటుంది. 9 నెలలు మోసి కని పెంచినటువంటి తమ బిడ్డకు వచ్చినటువంటి వ్యాధి అంతా ఇంత వ్యాధి కాదు. ఏకంగా 30 కోట్లు విలువ చేసేటువంటి వ్యాధి. నరేష్ కవిత దంపతులకు పుట్టినటువంటి పాప 11 నెలల పాప. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజపేట గ్రామానికి చెందినటువంటి నరేష్ కవిత దంపతులకు 14 నెలల పాప జన్మించింది. ఈ పాపకు న్యూరో ట్రాన్స్మిటర్ డెవలప్మెంట్ అనేటువంటి వ్యాధి రావడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. పాప పుట్టినప్పటి నుంచి కూడా ఎదుగుదలలో ఏదో లోపం కనిపించడంతో తల్లిదండ్రులు తిరగరాని హాస్పిటల్ తిరిగారు. కానీ ఒక్కసారిగా పాప ఎదుగుదలలో ఈ వ్యాధి రావడంతో అనేక మంది కలిశారు, ప్రజాప్రతినిధులను కలిశారు, హాస్పిటల్ తిరిగారు. కానీ ఈ వచ్చినటువంటి వ్యాధికి ఖర్చు చెబితే ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ గురైనటువంటి పరిస్థితి. ఈ వ్యాధి నయం కావాలంటే 30 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతం ఆ కుటుంబం దగ్గర ఉన్నాం. నరేష్ కవిత దంపతులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాపకు వచ్చినటువంటి వ్యాధి ఏమిటి, అసలు ఈ పాపకు ఎప్పుడు ఈ వ్యాధి సోకింది, ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు గుర్తించారు, దీని గురించి పూర్తి వివరాలు ఏంటి? మా పేరు నరేష్ అండి, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజపేట. మా మిస్సెస్ పేరు కవిత, మా బేబీ పేరు లక్షిత. ఆమె పుట్టినప్పటి నుంచే జర ఫీడింగ్ సరిగా తీసుకోలేదు. నార్మల్గా చిన్న హాస్పిటల్ ఇక్కడ వనపర్తిలో చూపిస్తే కొంచెం ఇష్యూ ఉంటుంది చూపి ఇట్లా తల్లిపాలు తాగకుండా ఫీడింగ్ డబ్బా పాలు ఉంటారుగా, డెక్సోలాక్ అవి ఇచ్చినారు. ఒక 1 మంత్ వరకు తాగింది. మళ్ళీ ఇంకా సేమ్ అదే డెవలపింగ్ అనేది లేదు. యాక్చువల్గా ఎవ్రీ 1 మంత్ 1 kg అట్లా పెరుగుతున్నారు. మా బేబీ ఓన్లీ 500-400 గ్రామ్స్ ఎదుగుదల ఉన్నది. తర్వాత వేరే డాక్టర్ని అప్రోచ్ అయితే ఇక్కడ రెయిన్బో అప్రోచ్ కమ్మని చెప్పినారు. రెయిన్బోకి వెళ్ళి ఎవ్రీ మంత్ చూపిస్తే అన్ని టెస్టులు చేసినారు. గ్యాస్ట్రాలజీ, ENT, MRI అన్ని డెవలపింగ్ సంబంధించి ఏమైనా ఇష్యూ ఉన్నాయో మనం చెక్ చేస్తే అవి అన్నీ నార్మల్నే ఉన్నాయి. ఫైనల్లీ వచ్చేసి ఒక బ్రెయిన్లో అది న్యూరో ట్రాన్స్మిటర్ డిజాస్టర్ అనేది డెవలపింగ్ సంబంధించిన అమైనో ఆమ్లాలు బ్రెయిన్లో లేవని చెప్పినారు. దానికి వచ్చేసి ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి వేరే వాళ్ళ ఫార్మా వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు 30 crores అవుతుందని చెప్పినారు. మన ఇండియాలో ఉండేది కాదు, ఓన్లీ USA, UK, హాంకాంగ్లో ఉంటుందని చెప్పినారు. కాబట్టి అంతవరకు కాస్ట్ అవుతున్నది. అంత స్తోమత మాకు లేదు. ఎవరైనా ప్రధానంగా ఇక్కడ ఆ పాప పుట్టినప్పటి నుంచి కూడా మీరు ఎప్పుడు గుర్తించారు ఎదుగుదల లేదనేటువంటి విషయాన్ని? ఆ పాప యొక్క మూమెంట్స్ ఎట్లా కనిపించాయి? ఎప్పుడు మొట్టమొదటిసారి హాస్పిటల్కి తీసుకున్నప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? మొట్టమొదటిసారి తీసుకున్న ఫీడింగ్ ప్రాబ్లం ఉన్నది. ఆ ఫీడింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు తల్లిపాలు తాగలేదు. తర్వాత డబ్బా పాలు మన డెక్సోలాక్స్ సంబంధించినవి అవి ఇచ్చినారు. నార్మల్గా లైట్గా తాగింది. అయినా ఒక 2 months చూసినాము. 2 months కూడా అయినా డెవలపింగ్ అనేది లేదు. బేబీ ఇట్లా తిరగడం కానీ ఇట్లా సేమ్ ఎట్లా పడుకుంది, ఎట్లా పుట్టినప్పుడు ఎట్లా ఉందో అట్లా కదలికలు అనేది చాలా తక్కువ ఉన్నాయి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. అప్పుడు మళ్ళీ డాక్టర్కి వెళ్తే ఇంకా రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్టులు అవన్నీ స్టార్ట్ చేసినాము. ఆ టెస్టుల నుంచి ఫైనల్లీ ఈ రిజల్ట్ అనేది ఇట్లా వచ్చినది సార్. అంటే ఈ వ్యాధి వచ్చిందని చెప్పేసి డాక్టర్లు ఎప్పుడు ఫైనల్ చేశారు, దీనికి ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు మీకు? ఇది ఆగస్టులో శాంపుల్ తీసుకునేది, బ్లడ్ శాంపుల్స్. ఆ శాంపిల్స్ 40 days ఏమో రిజల్ట్ రానికి 40 days పట్టినది. అప్పుడు మాకు నవంబర్లో చెప్పినాడు సారు. ఇంకా ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి మాకు డిసెంబర్లో చెప్పినాడు సారు. అది ఇంతకుముందుకు ఎవరికి ఉందో లేదో తెలియదు. ఇంతకుముందు చెన్నైలో ఒక బేబీకి తెప్పించినారంట. ఆ బేబీ అప్పుడు 20 crores ఏమి ఉన్నది. వాళ్ళతో కనుక్కొని మళ్ళీ ఫార్మా వాళ్ళతో కనుక్కొని మాకు డిసెంబర్లో రమేష్ కొన్నాకి సార్ అనే సారు డిసెంబర్లో చెప్పినాడు. అక్కడనే చూపిస్తున్నాం సార్. ఎక్కడెక్కడ మీరు ఏ హాస్పిటల్ తిరిగారు, ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగారు? ఫస్ట్ వనపర్తిలో సాయికృష్ణ, అక్కడ నుంచి తర్వాత ఇంకా రెయిన్బోనే చూసినాం సార్. సాయికృష్ణలో 2 months చూపించినాం. తర్వాత ఇంకా రెయిన్బో హాస్పిటల్లో బంజారాహిల్స్లో ఒక 4 months చూపించినాం. ఆ తర్వాత అక్కడ నుంచి రమేష్ సార్కి ట్రాన్స్ఫర్ అయినాం. రమేష్ సార్ సికింద్రాబాద్లో ఉంటాడు, రెయిన్బో హాస్పిటలే. ఆ సార్ నుంచి అన్ని టెస్టులు చేసి కనుక్కున్నాం.
అంటే మీకు ఈ వ్యాధి పాపకు వచ్చింది అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు ఎలా సాధ్యమవుతుందా అని చెప్పేసి అనిపించిందా? ఎట్లా చేశారు? ఏమనిపించింది? సార్ వచ్చేసి ఇంకా మాట్లాడి డాక్టర్ వేరే ఫార్మసీ వాళ్ళతో మాట్లాడి 30 crores ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు ఇంకా మాకు అంత ఆశలు లేకున్నాయి. అంత కాస్ట్ అంటే మేము పెట్టుకోలేము, అంత పరిస్థితి లేదు మాకు. అంటే ఇప్పటివరకు ఎవరైనా ప్రజాప్రతినిధులని, ఎమ్మెల్యేలని, గవర్నమెంట్కి ఏమైనా అప్రోచింగ్ అయినాయిందా? గవర్నమెంట్ వాళ్ళని కలవలేదు సార్, ఓన్లీ కేటీఆర్ సార్ని కలిసినాము. అది చూద్దాం, చేస్తాను ఆ వరకు ఎంతవరకు అవుతుంది అంత చేస్తాను అన్నాడు, అంతే. అంటే ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి రెస్పాండింగ్ లేదు, కనిపించలేదు. ఏమన్నా చేస్తామని చెప్పారు? మా ఎమ్మెల్యేని కలిసినాము, రాజేష్ రెడ్డి సార్ని. నేను కలవలేదు, మా ఊరి తరపు నుంచి మా బాబాయ్ తరపు నుంచి కలిసినారు. రిపోర్ట్స్ కూడా చూసినారు. 30 crores అన్నారు కానీ మళ్ళీ మమ్మల్ని ఇంతవరకు పిలవలేదు. కలిస్తే కలుద్దామని అనుకుంటున్నాం సార్. సో 9 మాసాలు మోసి కని పెంచినటువంటి బిడ్డ, అక్కడ తనకు వచ్చినటువంటి బిడ్డకు వ్యాధి అసలు ఏంటిది, దాని గురించి ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు అంటే పాపకు ఇలాంటి వ్యాధి వచ్చిన తర్వాత ఎలా గుర్తించారు? ఇంత కాస్ట్, పాపకి 30 కోట్లు అనేటువంటి విషయం ఒకసారిగా షాక్ గురయ్యేటువంటి పరిస్థితి. మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇది 30 crores అంటే మన సామాన్య ప్రజలకి చాలా పెద్ద విషయం. ఇది ఎవ్వరు పెట్టుకోలేనిది. ఇప్పటికీ మేము షాక్లోనే ఉన్నాం 30 crores అంటే. కాబట్టి రాజకీయ నాయకులు కానీ, దాతలు, ఎన్జిఓలు ఎవరైనా సరే సాయం చేసి మా పాపను కాపాడాలని కోరుకుంటున్నాం. అంటే పాప ఇప్పటివరకు అంటే నిద్రపోతున్న సమయంలో కానీ, లేచినప్పుడు కానీ ఎట్లా ఉంటుంది? ఈ మూమెంట్ ఎట్లా ఉంటుంది? పాప రెస్పాండింగ్ ఎలా ఉంటుంది? అన్నీ చాలా తక్కువ. ఎప్పుడు పడుకొని ఉంటుంది. కాళ్ళు చేతులు అన్నీ ఆడించడం కానీ వల్ల తక్కువనే ఉంటాయి. నిద్ర కూడా చాలా తక్కువ టైం పడుకుంటుంది. అది న్యూరో ట్రాన్స్మిటర్ డిజార్డర్ వల్ల ఆమెకి స్లీపింగ్ డిస్టర్బెన్స్ కూడా ఉంది. దానివల్ల చాలా తక్కువ టైం పడుకుంటుంది. అంటే ఈ యొక్క వ్యాధి గురించి ఇట్లాంటి సామాన్య కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలకి ఇలాంటి రావడము, తర్వాత ఇంత వాల్యుబుల్ ఉన్నటువంటి వ్యాధి రావడము, ఇంత ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి మన కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు. దీని గురించి ఏం చెప్తారు? ప్రభుత్వాలకు కానీ, అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని జయించేటువంటి టెక్నాలజీ వైద్యంలో కూడా అటు మనం చూపుతున్నాము. దీని గురించి ఏం చెప్తారు? ఇది కొంచెం చూసుకోవాలి సార్ గవర్నమెంట్. ఇది చాలామంది ఇట్లా SMA వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా ఇట్లా చాలా క్రోడ్స్లో విలువ చేసే చాలా ఉన్నాయి వ్యాధులు. కాబట్టి కొంచెం చూసి అది చేయాలని చూస్తున్నాం అంతే. మా పాపకి చాలా అరుదైన న్యూరో ట్రాన్స్మిటర్ డిజార్డర్ వ్యాధి ఉంది. కాబట్టి గవర్నమెంట్ కొంచెం స్పందించి మా పాపకి సాయం చేసి కాపాడాలని కోరుకుంటున్నాం. ఎవరైనా సరే, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కానీ, దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి మా పాపకు సాయం చేసి కాపాడాలని కోరుకుంటున్నాం అంతే. అది గురించి ఇంత వాల్యుబుల్ ఉన్నటువంటి 30 కోట్లు అంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు సాధ్యంగా అనేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచంలో అనేక వైద్య రంగంలో కూడా అనేక టెక్నికల్ పెరిగాయి. వైద్యంలో అనేక రకమైన మందులు కూడా దొరుకుతున్నాయి. అది సామాన్య ప్రజలకు వైద్యం అందే పరిస్థితుల్లో ఇప్పుడు మీ కుటుంబానికి వచ్చినటువంటి వ్యాధి విషయంలో ఏం చెప్తారు? అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు. కొన్ని మాకు మా బేబీ గురించి తెలిసిన తర్వాత రమేష్ కొనికి సారు కొన్ని చెప్పినాడు. మీ 4th monthలో ఉన్నప్పుడే కొన్ని టెస్టులు ఉంటాయంట. అది మనకు తెలియదు, డాక్టర్లకే తెలుసు. మనకు ఫస్ట్ బేబీ మాకంతా అప్రోచ్ లేదు. పెళ్ళైన తర్వాత 3 yearsకి ఇలా పుట్టిందని ఆ సంతోషంలోనే ఉన్నాయి. కొన్ని టెస్టులు ఉన్నాయంట. ఆ టెస్టులు అనేది మనకు తెలియదు. ఆ టెస్టులు అనేది మ్యాండేటరీ చేయాలి. మ్యాండేటరీ తెలిస్తే ఇట్లాంటివి అనేది కొంచెం అప్పుడే ప్రాబ్లం ఉంటే అప్పుడే అబార్షన్ ఏదో చేసుకుంటారు. కానీ ఇట్లాంటి ఇప్పుడు తెలిసిన తర్వాత మనం 30 crores పెట్టాలంటే చాలా కష్టము. కొన్ని టెస్టులు అవి కొన్ని మ్యాండేటరీ చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది. అట్లా సార్ చెప్పినాడు, 4th monthలో ఉన్నప్పుడు కొన్ని టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ తెలుసా, అదే ఆ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది మంచి ఉందా బేబీ బాగాలేదా అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడే ఇష్యూ ఏమి ఉంటేనే అప్పుడే అది చేసుకుంటాం. ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత ఇప్పుడు 1 year తర్వాత ఇంత బయట తర్వాత మనకు చాలా కష్టం. 30 crores అంటే చాలా ఇబ్బంది. మా బేబీ కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సార్. ఎవరైనా NGOలు కానీ, CM సార్ కానీ, గవర్నమెంట్ జర ఆదుకుంటే మంచిగా ఉంటుంది సార్. ప్లీజ్ దయచేసి మీరు ఆదుకుని. చిన్న బేబీ సార్, 14 months బేబీ, ఫస్ట్ బేబీ సార్. నేను మీ జిల్లా వాసినే, నాగర్ కర్నూలు జిల్లా, తిమ్మాజిపేట మండలం సార్. ప్లీజ్ దయచేసి ఆదుకోండి. నేను
ఇక్కడ అరబిందో ఫార్మాలో జాబ్ చేసే ఆపరేటర్గా. నాకు ఓన్లీ శాలరీ ఒకటే, అంత ప్రాపర్టీస్ అంత ఏం లేవు. శాలరీ వేసుకొని అది చేయాల్సిందే, అంత స్తోమత లేదు సార్. ఇప్పటికే చాలా ఖర్చు అయినాయి, అదే మొత్తం అక్కడనే అది అయిపోతున్నా. చేసి మన జిల్లానే బిడ్డను కాబట్టి కొంచెం ఆదుకుంటే బాగుంటుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అంత స్తోమత లేదు. ఇది ఓన్లీ USA, UK, హాంకాంగ్ తెప్పించే డ్రగ్ అంటున్నారు సార్ వాళ్ళు. 30 crores అంటున్నారు. 30 crores అంతా పెట్టే స్తోమత నా వద్ద అస్సలు లేదు. నా ప్రాపర్టీ మొత్తం అమ్ముకున్నా కూడా అస్సలు రాదు, 1% కూడా అలా. కాబట్టి మీరే ఆదుకోవాలని కోరుతున్నాను సార్. నరేష్ కవిత దంపతులకి లేక పుట్టినటువంటి 3 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి పాప లక్షిత వచ్చేటువంటి ఈ యొక్క వ్యాధితోటి కూడా కుటుంబం మొత్తం కూడా ఒక రకంగా షాక్కు గురైంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ డెవలప్మెంట్ అనేటువంటి వ్యాధి రావడంతో కూడా అనేక హాస్పిటళ్ళు తిరిగారు. కానీ వచ్చినటువంటి వ్యాధి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్కి తిప్పినప్పటికీ కూడా వచ్చినటువంటి వ్యాధికి ఇక్కడ మందు దొరకకపోవడం, దానికి ఉన్నటువంటి మందు బయట దేశాల నుంచి తెప్పించడం, దానికి కాస్ట్ 30 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ గురైపోయింది. ఇక్కడ ఈ యొక్క తనకు యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, తన పాపను రక్షించాలని ఈరోజు దేశంలో అనేక రకాలైనటువంటి శస్త్రచికిత్సలు నడుస్తున్నాయి. అనేక రకాలుగా టెక్నికల్గా పెరిగినటువంటి మన దేశంలో ఇలాంటి అరుదైన వ్యాధి రావడము, ఈ యొక్క వ్యాధికి ఇంత సామాన్య కుటుంబాలు వైద్యానికి చేయించుకోలేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధిని కూడా ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కావచ్చు, మనసున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నరేష్ కవిత దంపతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.